దేవుడు నాకు తెలుస్తుంది. మా కోసం మరణించడానికి ఇష్టపడిన దేవుడు ప్రభా. మరి ఏమాత్రం ప్రభా మంచితనం లేని మా పట్ల మీరు చూపే మహాకృప కలగాలి. మంచి వారం అనే శ్రేష్ఠమైన రాలేదు, కానీ నీ ఎందుకు రావడానికి మాకు ఇచ్చిన మంచి ఈ యొక్క తరుణాన్ని అంతా బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంది. ఈ కొద్ది సమయాన్ని మాకు బ్లెస్ చేయండి, వర్ధుల్లో చేయండి, నీ కనికరాన్ని చూపించండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈరోజు మనం కొంత జీవితాలు మన కోసం రాయించాడు దేవుడు. దేనికోసం రాయించాడంటే చెప్తారు, దేనికో బుద్ధి కలగడానికి కదా. అంటే వాళ్ళ లైఫ్ స్టడీ చేసినప్పుడు మనకేమర్థమవుతుంది, మనకి ఎలాగ జీవించాలి, ఎలాగ మన జీవితాలు సెట్ చేసుకోవాలి, ఎలాగ మన బ్రతుకులు ప్రభువునందు వర్ధన చేసుకోవాలి, ఇది మనం నేర్పిస్తున్నాడు కదా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11 చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10-11 చూడండి సార్. 10-11 కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11 వచ్చిన. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడి. మొదటి కొరింథీ 10-11 ఏమన్నాడండి? యుగాంతమందున్న మనకు ఏం చేస్తాను కదా, బుద్ధి కలగడానికి బైబిల్లో రాయించి పెట్టినాడు అనమాట. ఇది అసలు సంగతి. చాలామంది ఏమన్నా ఈ రోజులు విమర్శిస్తున్నారంటే వాళ్ళ జీవితాలు ఎందుకు రాశారు, వాళ్ళు అట్లా అయిపోయారు ఇట్లా అయిపోయారంటే అట్లా చేయమని కాదు, మరి దేనికి చేస్తే అట్లా అవుతామని చెప్తారు కాదు. ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద ఒక పుర్రె, 2 ఏముంటాయి బొక్కలు, ఎందుకు అది అది చేసినావంటే నువ్వు కూడా అట్లా అవుతావని కదా, అంతే కదా, అంతేనా? అంటే చచ్చిపోతావని అర్థం. కిందకి రాస్తాడు కూడా, క్యాన్సర్ కారకాలు లేక టొబాకో కాసెస్ క్యాన్సర్, అంటే అదర్ వర్డ్స్ వాట్, డెత్, స్లో పాయిజన్. సో దేవుని వాక్యంలో ఆయా జీవితాలు మనకు రాయించిన కారణం ఏంటంటే వాళ్ళగా చేయమని కాదు, లేక విమర్శించమని కాదు. యుగాంతమందులో మనకు ఏం చేస్తుందంట, బుద్ధి కలగడానికి. ఇంగ్లీష్ చూద్దామా? 10:11 చదువు. 1 Corinthians 10:11. As an example, and they were written for our admonition, upon whom the ends of the ages has come. So admonition అంటే వార్నింగ్ అనమాట. వార్నింగ్ టు దెమ్, వార్నింగ్ ఫర్ us, ఆర్ అది కనుక మనం దాటితే ఏమవుద్ది కదండి. ఈరోజు ఒక జీవితం మనం ఆలోచన చేయబోతున్నాం. మరి ఆ జీవితం ఏంటంటే రాజైన ఆశ. ఏంటి రాజైన ఆశ. మొదటి దినవృత్తాంతాలు, సెకండ్ క్రానికల్స్ పేజ్ నెంబర్ చెప్తా ఉండండి. 2 Chronicles chapter 12, 15th verse, 12-15. 2 Chronicles chapter 12, 15 చదువుతారా? 360 రా చదవమ్మా, చదువు తీసుకుని చదివండి. రెహబాము చేసిన కార్యములన్నిటికీ చదవండి. 2 దినవృత్తాంతాలు 12-15 చదువు. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అబియా అతనికి బదులుగా రాజాయను. సో ఈ ఆసా అన్న ఆయన యూదా గోత్రంలో యూదా రాజులకి థర్డ్ కింగ్ అనమాట. థర్డ్ కింగ్ ఆసా. అతని తల్లి పేరు నయమా లేక వేరే పేరు కూడా ఉందనుకోండి. వీళ్ళు అంటే లోపలికి వెళ్ళే కొద్దా రెహబాము కుమారుడు అనమాట. రెహబాము గుర్తున్నాడా? ఎవరు రెహబాం? సొలొమోన్ గుర్తున్నాడా? సొలొమోన్ యొక్క కొడుకు పేరేంటి? రెహబాం కుమారుడు ఆసా. ఎనిహేవండి, కొంచెం ముందుకు వెళ్దామని చూడండి. ఇతని జీవితం మనకు ఆలోచన చేద్దాం. 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం. అది మీకండి, అక్కడ వస్తాం మనం. పేజ్ నెంబర్ చెప్పండి. 2 Chronicles chapter 14, 1-6 చదువుదాం. చదమ్మా. అబియా చదవండి, చదవండి. అతని కుమారుడైన ఆసా రాజు ఆయన. అతని దినముల్లో ఏమైనా ఇక్కడ కొంచెం పాస్ చేద్దాం. ఆయన ఎప్పుడైతే ఆసా రాజ్యంలోకి వచ్చాడో 10 సంవత్సరాలు ఏమైందంట? నెమ్మది, సమాధానం ఉంది దేశం. నో ప్రాబ్లమ్స్, నో వార్స్ కదా. కారణం ఏంటి చెప్తాడు, చదువు. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి
అనుకూలంగాను యథార్థంగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠం పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి ఆ, 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 ఆ. ఇప్పుడు చెప్పండి ఎందుకంటే ఆ నెమ్మదిగా సమాధానంగా ఉంది. ఆహా. ఏం తీసేశాడు? అది పాపం తీసేసుకున్నాడు ఆ జీవితం నుంచి, కాబట్టి వాళ్ళ దేశం నుంచి, కాబట్టి ఏమైంది? సమాధానం. మన లైఫ్లో కూడా అంతే కదా. నీ జీవితంలోంచి ఎప్పుడైతే పాపం తీసేస్తావో లేక ఒప్పుకొని విడిచిపెడతావో ప్రభు నీకేం చేస్తాడు? నెమ్మదితో దీవిస్తాడు అన్నమాట. ఆశ రాజ్యంలోకి రాగానే ఏం చేశాడంట? ఏం చేశాడు? విగ్రహాలని, అష్టారోత దేవతల్ని, సూర్యదేవతా విగ్రహం ఉందా? అది 14th చాప్టర్లో ఉంది చూడండి. 14th చాప్టర్లో ఒక మంచి మాట, 5వ వచనం చదువు. ఉన్నత స్థలములను, సూర్యదేవతా విగ్రహ స్తంభములను యూదా వారి పట్టణములు అన్నిట్లోంచి తీసేశాడు. అందుకని దేవుడు ఆయన ఎట్లా చేశాడంట? సమాధానం. అతని రాజ్యంలో వర్ధిల్ల చేశాడు. అతని రాజ్యంలో ఆశ్రయించి. ఏంటి నాకు చెప్పండి, కరెక్షన్ ఏంటి? ఇప్పుడు సిన్కి నెమ్మదికి పీస్కి సంబంధం ఉందా? సిన్కి పీస్కి ఉందా? ఏం సంబంధం ఉంది? ఎక్కడ సిన్ ఉండదో, ఎక్కడ సిన్ ఉంటుందో అక్కడ పీస్ ఆఫ్ మైండ్, అక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, పీస్ ఎట్ హార్ట్ ఉండదు, పీస్ ఎట్ హోమ్ ఉండదు. ఎప్పుడు చూసినా ఏముంటుంది? గడబడ గడబడ గడబడ, ఏదో తెలియని వెలితి కదా, బికాస్ ఆఫ్ సిన్. కుటుంబ వ్యవస్థలో ఎవరు పాపం చేసినా ఏంటది? అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. మీరు అనేది అదేంటండి? అది అంతే అండి కదా, అవునా కదా. ఇప్పుడు కుటుంబం ఎట్లా ఆస్వాదించబడితే ఎట్లా ఫ్యామిలీ అంతటికి ఎఫెక్ట్. ఆశ ఎప్పుడైతే రాజ్యంలోకి వచ్చాడో ఆ పాప సంబంధమైన అన్నింటిని ఏం చేశాడు? తొలగించేశాడు. అందుకని దేశం నెమ్మదిగా ఉందంటండి, దేశం నెమ్మదిగా ఉందంట. అతడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాడు. చూడండి, కంటిన్యూ చేయండి అమ్మా, కంటిన్యూ చేయి. ఉన్నత 6వ వచనం చదువు. 6వ వచనం. ఆ సంవత్సరములలో అతని యుద్ధములు లేక నో వార్స్, నో వార్స్, యుద్ధం లేదు. తర్వాత సో ఏం చేస్తున్నాడు? డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాడు బికాస్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. అంతే కదా. ఇప్పుడు యుద్ధం లేదు, నెమ్మదిగా ఉంది, ఏం చేస్తున్నాడు? డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నాడు. ప్రాకార పట్టణం కట్టించడం, అక్కడ డెవలప్ అయ్యడం. చూసావా ఎంత మంచి పాఠం మనకు నేర్పిస్తున్నాడు. ఎవరు? ఆశ. ఎప్పుడైతే నీ జీవితంలో నా జీవితంలో పాపం అనేది నిజంగా పోగొట్టుకున్నాము, వదిలేసాము, అప్పుడు దేవుడు మనం దీవించడం స్టార్ట్ చేస్తున్నాం. అదెంతో నిజం కదండి. అవును, ప్రభు లేనప్పుడు మన బ్రతుకులంతా చీకటి బ్రతుకులు కదా, అవునా కదా. అన్ని విషయాల్లో నేను చెప్పేది, అన్ని విషయాల్లో ఎప్పుడైతే నిజంగా నువ్వు పాపం విడిచిపెట్టావో అది మొదలుకొని ప్రభు ఏం చేశాడు? మనల్ని ప్రభు దీవించడం అన్నాడు. అది శారీరకం కానీ, మెటీరియలిస్టిక్ కానీ, ఆత్మీయం కానీ, చదువుల్లో కానీ, జాబ్స్లో కానీ ఏం చేశాడు? అభివృద్ధి కనిపిస్తాడు. అక్కడి నుంచి గ్రాఫ్ అయింది చూడు. యూ సే ఏమంటారు? డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యూ అనమాట. నీ ఆర్థిక పరిస్థితిలో, నీ హెల్త్ విషయంలో. కారణం ఏంటి? ఆ లింక్ ఉంది అక్కడ. దేవునికి పాపములకు ఎప్పుడైతే అది పాపం మనం పోగొట్టుకున్నామో ప్రభు మనతో రిలేషన్షిప్లోకి వచ్చాడో ఆ శాపం అంతా ఏం చేశాడు? కొట్టేశాడు దేవుడు. అది నిజం కదా. ఆ జీవితంలో అది చూస్తున్నామండి, అది చూస్తున్నాం. చూడండి ఇంకోసారి జాన్ చాప్టర్ 14 చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14:27 చదువు. శాంతి మీకు అనుగ్రహించున్నాను. సో ఈ లోకం కూడా శాంతి సమాధానం ఇస్తుంది. అదేంటది? ఆర్టిఫిషియల్ ఆర్ టెంపరీ. అది కాలక్రమేణా ఏమైపోద్ది? వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఇచ్చింది, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. చదుమా, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను,
లోకం ఇచ్చినట్లు కాదు, నేను మీకు అనుగ్రహించటలేదు. ఆ, మీ హృదయమును కలవరపడనీయకుడి. చదువు. వెరవనీకంటే భయపడకండి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చి సో దేవుడు ఈజ్ గివింగ్ హిస్ పీస్. ఇంగ్లీష్ చదుదాం 14:27. Peace is what I leave with you. ఆ పీస్ ఈజ్ వాట్ ఐ లివ్ విత్ యూ, It is my own peace ఇట్ ఈస్ మై ఓన్ పీస్. that I give you. ఆ, I do not give it as a world does. ఆ, Do not be చదువు చదువు. worried and upset. అచ్చా. సో నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఎగ్జామిన్ చేసుకో. నాకు నెమ్మది ఉందా, సమాధానం. దేవుడు ఇచ్చింది నెమ్మది, సమాధానం. అది ఎవరికి కొట్టేయలేడు అనమాట. పరిస్థితులు మార్చలేవు అనమాట. ఆర్టిఫిషియల్ ఏంటి? ఇట్ డిపెండ్స్ అపాన్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్. ఫస్ట్ వీక్ ఫుల్ హ్యాపీ, ఎందుకంటే పచ్చ నోట్లు ఉంటాయి. అంటే దట్ డిపెండ్స్ అపాన్ సర్కమ్స్టాన్స్. ఇది దేవుడు ఇచ్చే శాంతి ఏంటి? సర్కమ్స్టాన్స్ ఎండిపో, నువ్వు శాంతి కూల్గా ఉంటావు అన్నమాట, లేక నెమ్మదిగా ఉంటావు. అది దేవుడు ఇచ్చిన శాంతి. అది తేడా ఉందన్న. పరిస్థితులు బట్టి ఇప్పుడు అంత అన్నీ పోగొట్టుకున్నాడు జోబ్. అప్సెట్ అయిపోయి దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడా? ఎందుకు? దేవుడు ఇచ్చాడు శాంతి. మనకు భార్య పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ ఒకటే రోజులు జరిగింది అంతా. ఏ మనిషి అని ఏమైపోతాడు? ఆగమైపోతాడు. క్రమ్ములు అంటే కుప్పకూలిపోతాడు. కానీ లాస్ట్ వరకు అయినా కంటిన్యూ. దేవుడు అంతా అతనికి అతని దగ్గర తీసుకున్న ఎన్నిటికన్నా ఎన్ని పోర్షన్స్ ఇచ్చాడు? ఎంత? రెట్టింపించాడు. డబుల్ పోర్షన్. ముందే ధనవంతుడు, దీనికి ఏం చేశాడు? ఇంకా యాడ్ చేశాడు. చూసావా? సో ఆశా జీవితంలో మనం నేర్చుకుంటున్నామా? సమాధానం ఉందా? ఆయన నెమ్మదిగా మరి ఎప్పుడైతే దేవునితో సరైన విషయాలు నడిచినప్పుడు, దేవునికి ఇష్టం లేని సంగతులు తన జీవితం నుంచి, తన ఇంటి నుంచి తీసేసుకున్నప్పుడు ప్రభు అతను దీవించినట్టు, ఆశీర్వదించినట్టు చూద్దాం కదా. మన ఇళ్ళల్లో కూడా ఈ విగ్రహ సంబంధమైన ఉండొచ్చు, హ్యాపీగా ఉండదు కదా. అప్పుడప్పుడు లేదు ఉండకూడదు కదా. మరియమ్మయ్య కూడా ఉండకూడదు. ఎక్కడ వేలాంగని, తర్వాత ఇక్కడ నాగపట్నం, ఇక్కడ ఏదో ఉంది కదా, ఇక్కడ ఏదో ఏంటది, మెట్టుగుడాయి, ఇంకోటి ఉంది ఇక్కడ మన పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఒక యాంజాల. తర్వాత ఇంకోటి కూడా ఉంది అక్కడ. ఈమె ఉంటాయి, ఈమె మేరీ మాత కదా. ఈ పుణ్యక్షేత్రాలు నేను ఇంట్లో తీసుకొని పెట్టుకోక, అవన్నీ దెయ్యాలు నీ వెనకాలే వస్తాయి అనమాట. డోంట్ డూ దట్. దాంతోపాటు దేవుని శాపం ఉంటుంది. విగ్రహ సంబంధం ఏది కూడా దేవునికి ఏంటి? ఇష్టం ఉండదండి కదా. యూ హ్యావ్ టు రిమూవ్. ఏమన్నాడు దేవుడు? నా పోలిక ఉన్న, మన దేవునికి పోలికగా ఉన్న ఏది కూడా చేసుకోకూడదు. యూ షుడ్ బి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించు అని ఎట్లా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం దిగుసారి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. 5:18 చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. 2 కొరింథీ 5:18. సమస్తమును చదవండి. తనతో సమాధానపరుచుకొని ఎస్ ఏమండి. మనకంట దేవుడు మనల్ని సమాధానపరుచుకొని మనకే పరిచయం ఇచ్చాడు? సమాధానపరచు పరిచర్య అంట. ఎంతమందికి అర్థమైంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్ అండి ఇంగ్లీష్లో. ఏంటి మినిస్ట్రీ ఇచ్చాడు మనందరికీ? అంటే ఎవరితో సమాధానపరచాలి? దేవుని ఎరగని వారిని దేవునితో ఏం కావాలట? సమాధానపరచాలి. అంటే ముందు వాళ్ళు ఎవరు? దేవుడు లేని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎనిమీస్ కదా. దే ఆర్ ఎనిమీస్ విత్ గాడ్. మనం కూడా అంతే, ఒకప్పుడు శత్రువులమే దేవునికి. రికన్సైల్ చేశాడు అన్నమాట త్రూ జీసస్ క్రైస్ట్ కదా. యేసయ్య ఎందుకంటే మధ్యవర్తిగా వచ్చాడు. రికన్సిలేషన్ అంటే మధ్యవర్తి. ఆ సమాధానం, ఆ శత్రుత్వాన్ని కొట్టేసి ప్రభుత్వం మనం ఏమైపోయాం? రికన్సైల్ అయిపోయాం. రికన్సైల్ అంటే సమాధానం. అయితే దేవుడు అనగా, అరే సరే నువ్వు రికన్సైల్ అయ్యావు, నీకు ఇప్పటి నుంచి ఏమిస్తున్నాను? సమాధానపరచు పరిచర్య. నువ్వు చేయాలి పని, నేను చేయాలి. సువార్త ద్వారా మనుషులు రికన్సైల్ చేయాలి. ఎవరికి? క్రీస్తుకి కదా. అవునా కదా. రికన్సిలేషన్ పరిచర్య ఇచ్చాడండి మనకి. అది ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలే కదా. ప్రభు ఎవరికి ఇవ్వలేదు, మనకే, నీకే, నాకే ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నెక్స్ట్ అండి ఇంకోటి చూద్దాం. ఆశా సంగతి కొంచెం ముందుకెళ్దాం చూడండి. 2వ దినవృత్తాంతాలు 14 అధ్యాయం. అది ముయ్యకండి. ఈసారి 9 నుంచి 14 చదువుదామమ్మా. 9 to 14 చదుదాం. చూడోసారి. పురుషుడైన చెరకు వారి మీద
ఆ, మారేషా వరకు రాగా ఆ, ఆసా అతనికి ఎదురుపోయాడు. ఉమ్, వారు మారేషా వద్ద ఆ, పాత అను పల్లపు స్థలమందు పంతులు తీర్చి యుద్ధము కలపగా చదవండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి ఆ, యెహోవా ఆ, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. చదవండి. మా దేవా యెహోవా చదవండి. మాకు సహాయం చేయము. ఆ, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆ, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఆ, యెహోవా నీవే మా దేవుడవు. ఉమ్, నరమాత్రులను నీ పైన జయం పొందనీయము ఉమ్, అని ప్రార్థింపగా ఉమ్, యెహోవా ఆ కూషీయులను ఆస ఎదుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున ఉమ్. పారిపోయింది. ఉమ్, ఆసాయును అతనితో కూడా ఉన్న వారును గెరారు వరకు వారిని తరమగా ఉమ్. కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయింది. చాలు. ఏమొచ్చిందంటే ఒక పెద్ద సైన్యం వచ్చింది. క్రైసిస్ వచ్చిందండి. ఎవరికి? సమాధానంగా ఉన్నాడు, కానీ దేవుడు కొంచెం ఏం చేయండి, కొంచెం ఒక ప్రాబ్లం వచ్చింది. ఎంతమంది సైన్యం వచ్చారంటే వాళ్ళు చూసి చెప్పండి నాకు. ఆ? చూడు ఒకసారి. కూషీయుడు అంటే ఆఫ్రికా కూషీయుడు అయిన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యములు 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. ఎంత సైన్యం? 1000 సైన్యములు అంటే ఎంత? ఇంగ్లీష్లో ఏం చూడు 10 million. ఉందా? ఎంత చూడమ్మా? 300 chariots, తర్వాత తనకు ముందు host of 1,000. Huh? Within host of 1,000. హోస్ట్ ఆఫ్ థౌజండ్స్ 1,000. అంటే ఒక అంటే ఏంటి 1000 అంటే 10 million. ఒక లక్ష ఎంత 10 lakhs అంతేనా? 10 million. ఎంత ఉంది ఇంగ్లీష్లో చూడు. ఇంగ్లీష్లో ఏముంది నాయన? ఫస్ట్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 14:9 to నువ్వు చదువు ఎబి. ఎక్కడుందో అంటే అది 9th verse. And there came out Mm. against them Mm. Sarah, Mm. the Ethiopian, with an host of 1,000 ఆ, and 300 chariots. చారియట్స్. నువ్వేముంది? నీకేముందో వయసులో? చాలమ్మా, నీ వయసులో చూడ ఏముందో? మిలియన్ ఉందా? మిలియన్ అంటే ఒక 10 లక్షల సైన్యం 10 million. పట్టుకుని వచ్చాడండి. ఎవరి మీద? చిన్న దేశం మీద ఇంత పెద్ద ప్రయోగం చూడు. ఇంతకు ఈయన సైన్యం తెలుసా ఎంత ఉందో? చూడు సరే. 5th వస్తుంది. 8th verse. ఆ కాలమున డాళ్ళును ఈటలను పట్టుకొని 3,00,000 మంది యూదావారును కేడములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయుల కుమారుడైన సైన్యము ఆసా కూడిన సైన్యము ఆసాకు ఎంత కలుపమాది అడిషన్ చేయి. 3 లక్షలు ప్లస్ 2 లక్షలు 5 లక్షల 80 అంటే ఎంత అయింది? 6 lakhs అయింది. వీళ్ళకి ఎంతమంది ఉన్నారు? 10 million. 10 million 1 million. ఇంతకీ ఎవరు ఎక్కువ ఉన్నారు? అది ఇంత చిన్న సైన్యం మీద అంత పెద్ద సైన్యం తీసుకొచ్చినాడు. ఎవరు? ఆ కూషు దేశస్తుడు జరహు అతని పేరు కదా. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినట్టు చూస్తామండి. ఎవరు? ఆసా. అయ్యా, బలహీనమైన మా పట్ల నీ కృప దయచేయి కదా. మంచి చక్కని ప్రార్థన చేస్తారమ్మా. చూడండి ఒకసారి చూద్దాం. ఎన్నోది అది? 10:11 చదువుమా. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన చేతిలో నుండి ఓడిపోకుండా. ఎవరు బలం లేని వాళ్ళు అందులో? మేమే ప్రభా బలం లేని వారు. ఏమండి ఎంత తగ్గించుకున్నాడు కదా. ప్రభా మేము బలహీనం, వీఆర్ వీక్ లాడ్, మేము బలం లేని వారం ప్రభా. ఎప్పుడైతే ఆ చిన్న ప్రార్థన చేస్తున్నారు చూడండి, ఎవరు? ఆశ కదా. ఆ బలం లేని వారి పట్ల నీ దయ చూపించు ప్రభా కదా. మనం కూడా అంతే. బలం ఉందా మనకి? మనం కూడా చాలా బలవంతులం అని మనం అనుకుంటాం కదా. మానసికంగా చాలా నాకేమో తక్కువ బ్రదర్, నాకు 1,00,000 రూపాయలు ఉందనుకుంటాం దేంట్లో కదా. నాకు చాలా బలగం ఉన్నారు, రాయలసీమ అంతా నాది అనుకున్నాడు.
ఇవన్నీ మనం ఏంటి వేస్ట్ చూసారా. బలం లేని వారి ఎడల చదువుమా చదువు కంటిన్యూ. సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు ప్రభువా, మా దేవా యెహోవా. మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. అది మాట చూసారా, నిన్నే నమ్ముకున్నాం. నీ నామమును బట్టి నీ నామం బట్టి ఈ సైన్యము ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. ఏంటి ప్రభువా నిన్నే నమ్ముకున్నాం, ఇంట్లో కూర్చుంటాం అనలే. ఏంటి విల్ గో అండ్ ఫైట్ అన్నాడు అనమాట కదా. విల్ ఫేస్ ఇట్ అంతే. మనం కూడా అంతే, ప్రార్థన చేయాలి, ఇంకేం చేయాలి, వర్క్ చేయాలా వద్దా. కొంతమంది ప్రార్థన చేసి ఇంట్లో కూర్చుంటారు. దేవుడు మన క్వశ్చన్ పేపర్ ఆయన ఆన్సర్ చేయడు. పెన్ ఇస్తాడు, పెన్సిల్ ఇస్తాడు, ఇరేజర్ ఇస్తాడు. ఎగ్జామ్ ఎవరు రాయాలి? రైస్ ఇస్తాడు, అన్నం నువ్వు వండి పెట్టాడు ఆయన. కూరగాయలు ఇస్తాడు, కారం పొడి అన్నీ ఇస్తాడు. కూర ఏం చేయాలి, నువ్వు చేసుకో. ఇది చూసా దట్స్ ఏ అంటే ఇట్స్ ఏ ప్రభు పాత్ర ఉంది ప్లస్ మన పాత్ర, మానవుడి పాత్ర కూడా ఉందండి. ఉందా? ఉంది. అంతేకాని ప్రభా నేను నమ్ముకున్నావు ఇంట్లో కూర్చున్నాడు అనుకో, వచ్చి ఆడ ఏం చేస్తాడు, మొత్తం దీని ఈ దేశం అంతా లాక్కొని వెళ్ళిపోతాడు. దే ఫాట్ అనమాట, దే వెంట్ కదా. వెళ్ళారు సైన్యం, వెళ్ళారు కదా, యుద్ధానికి వెళ్ళినట్టు చూస్తున్నాం. చదువు కంటిన్యూ చేయి. యెహోవా నీవే మా దేవుడవు. చదవండి. నరమాత్రులు నీపైని జయమున్న అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుట యూదా వారి యుద్ధను నిర్వహించక వారిని మొత్తినందున వారు పారిపోయింది. ఆశాయు అతనితో కూడా ఉన్న వారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయం చేతను ఆయన సైన్యపు భయం చేతను పారిపోయింది. ఎవరు సైన్యం భయం చేస్తారు చూసి చెప్పు. ఆయన అంటే ఎవరు? ఆయన దేవుడు. ఇంతకు మనవాడు చేసింది ఏమి లేదనమాట. ఎవరు ఫైటింగ్ యుద్ధం అంతా దేవుడే చేశాడు. ఆయన సైన్యం భయం చేత పారిపోయారంట. ఇక్కడ చూడండి, ఇంకొక సంగతి జరుగుద్ది. కంటిన్యూ. యూదా వారు విశేషమైన కొల్ల సొమ్ము. వావ్, యుద్ధమేమో దేవుడు చేశాడు, కానీ దే గాట్ వాట్, బంగారం వెండి చాలా దొరికింది అనమాట. యుద్ధంలో వాళ్ళు దోచుకొని వచ్చిందంతా వీళ్ళు కొట్టేశారు అనమాట. తర్వాత అమ్మ చదువు. గెరారు చుట్టూనున్న పట్టణంలోని చదవండి. అబ్బా, పంట పండింది అనుకో వాళ్ళకి కదా, కొల్ల సొమ్మంతా పట్టుకున్నారంట. సో మచ్ ఆఫ్ ట్రెజరీ, గోల్డ్, సిల్వర్ ఏం చేయలేదు వాళ్ళు, దేవుడు ఇచ్చేసాడు అనమాట అంతే కదా. చదమ్మా, కంటిన్యూ చేద్దాం. మరియు అబ్బా, దే గట్ ఆల్ ద క్యాటిల్ ఆల్సో కదా, దోచుకున్నారంట సైన్యం. చూసారా, ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా ఉంటాడో మనకేంటి, విక్టరీ కదండి. ఇదంతటికి కారణం ఏంటి, దేవునితో అతనుకున్న రిలేషన్షిప్. అంతేగా ఒప్పుకుంటారా? ఆశా గారికి ఉన్న ఒక రిలేషన్షిప్ అనమాట. ఎంత మంచి దేవుని కలిగి ఉన్నావండి. నువ్వు దేవునితో ఒక చిన్న రిలేషన్షిప్ కలిగి ఉంటే నీ సమస్యలే కావు అసలు. ఆయనే యుద్ధం చేస్తాడు, నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా. గాడ్ డస్ ఆల్ ద, మనం పాడతాం యుద్ధము యెహోవాదే. మనం నమ్మం అసలు, ప్రభా ఉండు పక్కన నేను చేస్తా యుద్ధం అని. అవసరం లేదు, నువ్వు నమ్మాడా? ఇక్కడ నమ్మాడు, యుద్ధానికి వెళ్ళాడు, చేస్తాడు అంతే. విజయం ఇచ్చేది దేవుడు. మన కష్టాన్ని ఏం చేస్తాడంటే దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతుంది 10th. ఎక్కడన్నా దేవుడు కూర్చొని ఒక పాప బదులు రాష్ట్రం చూసారా? ఎవరు రాయాలి? నువ్వే రాయాలి, నువ్వే ప్రిపేర్ అవ్వాలి. నీ కష్టాన్ని ఏం చేస్తాడు దేవుడు చేస్తాడు. సరిగా కష్టపడేది అనుకో, దాని ఫలితం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. అంతేనా? అస్సలు కష్టపడలేదు అనుకో, అసలు రాదు. ఎందుకంటే మన దేవుడు ఏం చేయడండి, అన్యాయం చేయవాడు కాదు. నీకు అన్యాయం చేస్తాడా? లేదు. నువ్వు మన ఫస్ట్ చేసిన పనికి ఫలితం వస్తుందా? అంతే. ఎవరు కష్టపడితే అంతే. దేవుని సూత్రం కూడా అంతే. ఎంత ప్రభు కోసం లేక ఎంత కష్టపడతావో అంత. ఈవెన్ దేవుని విషయాలు కూడా అంతే కదా. ఎస్, ఎప్పుడైతే ఈ డిపెండెంట్ ఆన్ ద లార్డ్ ఒక విక్టరీ ఇచ్చినట్టుగా ఆశా జీవితంలో మనం చూస్తున్నామండి. చూడండి, కీర్తన 28వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 28:5 7 28:7 చదువుదాం.
28:7 చదువుమా, చదువు. యెహోవా నా ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము, కేడము, నా కేడము. హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక చదవండి. నాకు సహాయము కలిగెను. నా హృదయం ఆయన ఏందో నమ్మిక ఉంచాను గనుక నాకు సహాయం సహాయం కలిగి. ఏంటి మన అప్పుల విషయం దేవునికి ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా? మనకు చాలా XYZ అప్పులు ఉన్నాయి దేవునికి అది ఇతరులకు చెప్పడం మనకి ఎట్లుంటుంది? చెప్తామా? అబ్బో చూస్తానికి స్తంభంలాగా ఉంది, ఇన్ని అప్పులు ఉన్నాయి అంటారని మనం ఎవరో చెప్పం. బాగున్నా మన చెప్పొచ్చు దేవుడు, ప్రభువా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి ప్రభువా, నీ కృప దయచేయి. మన అప్పులు తీర్చడు, కానీ అప్పులు తీర్చే కృప ఇస్తాడు అన్నమాట దేవుడు. అంతే. దేవుడు మన అప్పులు తీరుస్తాడా? నేను ఎక్కడ సాక్షి, నా అప్పులన్నీ దేవుడు తీర్చేశాడు. తీర్చడు, నువ్వు కష్టపడాలి. ఆయన వచ్చి కరెన్సీ నోట్లు పడేసి, ఇది కదరా బాబు నీ అప్పులన్నీ తీర్చే ఏం లేదు అండ ఆయన కదా. యూ హ్యావ్ టు డూ దట్ అనమాట. అనా నా దేవా, చదువు మళ్ళీ చదువు 28:7. యెహోవా నా దేవా, యెహోవా నా ఆశ్రయమా, నా కేడము, నా హృదయము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచాను గనుక నాకు సహాయం కలిగింది. ఇంత మంచి మాట రాశాడండి ప్రభు కదా. ఎస్, ఆయన నమ్ము. ఆయనకు ఎన్నోసార్లు, నాకైతే ఎన్నో సార్లు సహాయం చేశాడు. మా ఇద్దరు పిల్లలు మ్యారేజెస్ విషయంలో గాడ్ హెల్ప్డ్ us. అంతే. ఎలా హెల్ప్ చేశాడు? ఎట్లా? మనుషుల ద్వారా కరెన్సీ నోట్లో వచ్చి పడలే, మనుషుల ద్వారానే హెల్ప్ చేస్తాడు. అంతే. అది దేవుని పద్ధతి. అది ప్రార్థన చేయి, గాడ్ విల్ హెల్ప్ యూ. అంతే. ఎలా చేస్తాడు కాదు, వీల్ గెట్ ఇట్. అంతే చేస్తాడు కదా. ఒక ప్రవక్త ఉండేవాడు, దేశం మీద కరువు వస్తుంది 3.5 సంవత్సరాలు. అప్పుడు రాజు ఎవరు ఉంటారు చెప్పండి? ఒక రాజును బట్టి వస్తుంది ఇవన్నీ. ఆహాబ్ అనే రాజు, ఆహాబ్ భార్య పేరు ఎలిజబెతా, యజబేలు. వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని పాడు చేస్తారు అన్నమాట. ముఖ్యంగా యజబేలు ఏం చేస్తుంది? భర్తను ఖరాబ్ చేస్తుంది. అదేంటి? అంతే. కొన్నిసార్లు వాళ్ళని ఖరాబ్ చేస్తారు కదా. చెడగొట్టి దేశమంతా పెద్ద పెద్ద గుట్టల మీద ఏం చేస్తుందండి, పర్వతాల మీద దేవునికి ఇష్టం లేని ఆల్టర్స్ కట్టిస్తాడు, బలిచ్చే స్థలాలు. ఈడు కూడా మోగాళ్ళలాగా ఏం చేస్తాడు? ఓకే, అంత పపెట్ అయిపోతాడు అన్నమాట. ఎవరు? ఆహాబు రాజు. దానిని బట్టి దేవుడు ఆ దేశమును శపిస్తాడు. 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ పడదు ఆహాబు అంటాడు అన్నమాట. అప్పుడు ఎవరుంటారు? ఒక ప్రవక్త ఉంటాడు. ఏ ప్రవక్త చెప్పు? ఏలియా కదా. అయ్యా ఏలియా ఇప్పుడు ఎట్లా 3.5 సంవత్సరాలు అంటే ఏముండదు, పంటలు ఉండవు, నీళ్ళు ఉండవు, ఇంకా వర్షాలు ఉండవు, మంచు ఉండదు. ఎలా? దేవుడు అంటాడు, బాబు నేను కెరీతో వాగు ఉంది ఒకటి, ఆ వాగు దగ్గర పోయి ఉండు, నేను నిన్ను పోషిస్తా అంటాడు. ప్రభా ఏంటి నాకేమన్నా ప్రాంక్ కాల్ చేస్తున్నావు అనలే దేవుడిని కదా. హీ ట్రస్టెడ్ ద లార్డ్. అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? కెరీత్ వాగ్ అనేది చిన్న స్ట్రీమ్ అనమాట. స్ట్రీమ్ వాగ్ అంటే నాట్ రివర్ కాదు, స్ట్రీమ్ కదా. కుంట కూడా కాదు. ఏంటది? ఊట కూడా కాదమ్మా. ఒక వాటర్ వస్తాయి కానీ స్ట్రీమ్ అంటే చిన్న పాయ. ఇప్పుడు ఏదైనా జంప్ అన్న వాగా బ్రూక్ లాంటిది. అయితే ఈ దాంట్లో నీళ్ళు రావాలంటే ఎక్కడ ఉండాలి? నీళ్ళు వర్షాలు పడాలి కదా పైన గుట్టల మీద. వర్షమే లేదు, ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని రోజులు అయిన మీద ఆరిపోయింది. అయితే దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఏం తెలుసా? ఆ నీళ్ళు దాగు, నీకేం పోషి ఎలా కాకులకి ఆజ్ఞాపించాడు దేవుడు. మనందరికీ లాజికల్గా ఉండి కాకులు ఏంటి, ఎట్లా అంటే కాకులు తినమన్నాడు. ఏంటి కాకులు వచ్చి అంటే ఆయనకి ఫుడ్ ప్రొవైడ్ చేసేయండి. ఎవరికి? కొన్ని రోజులు అయిన తర్వాత వాగు ఎండిపోయింది. అగైన్ క్వశ్చన్ కేమ్ కదా, ఏం మళ్ళీ వరగాల, అరే క్యాబై బ్రూక్ అంతా ఎండిపోయింది అనలేదు. నెక్స్ట్ ఆయన మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్, బాబు ఎక్కడికి వెళ్ళావు? సారైపాత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు ఒక విధవరాలు. మళ్ళా క్వశ్చన్ వస్తుంది కదా, ఈయన ప్రభువా ఆమెనే ఆధారం లేని స్త్రీ ప్రభువా, మళ్ళా పోయి ఆమె దగ్గర ఏం పడాలి నేను? వద్దు ప్రభా, డైరెక్షన్ మార్చవాలే.
ఈ ఒబేడ్ ద లాడ్. కరెక్ట్గా వెళ్ళేటప్పుడు గ్రామంలో ఏం చేస్తుంది ఆమె? కట్టెలు ఏరుకుంటాం. ఆమెను అడిగాడు, అమ్మ ఒక చిన్న చపాతీ చేయమన్నాడు. ఆమె ఎగాదిగా చూసినాడు, నాయన లాస్ట్ ఏముంది? పిండి ఉంది. అది కూడా మా కొడుకునేమో లాస్ట్ చపాతీ తిని అప్పుడు భలే స్టేట్మెంట్ చేస్తాడు. చూడండి ఒకసారి చూద్దామండి, బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేస్తాడు. చూడమ్మా, నాకు వచ్చిన ఎక్కడది? రాజుల మొదటి రాజులు 15వ అధ్యాయం. ఎస్, మొదటి రాజుల గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 15 10th verse చదువుదాం. పేజ్ నెంబర్ చెప్పాము తెలుగు బైబిల్లో. 12 ఉంది ఆమె కాదు, పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ 298. 298. ఎస్, చదువు. అందుకామె దేవుడైన యెహోవా జీవముతో దేవుడైన యెహోవా జీవంతో ఆమె కాదు ఏ చదువు ఎస్ కంటిన్యూ ఆయన ఊరికెళ్ళిన చదువు. ఓకే చదువు. జీవంతోడు, యెహోవా జీవంతోడు తొట్టిలో తొట్టిలో పెట్టెడు పిండియు పట్టెడు పిండియో బుడ్డిలో కొంచెం నూనెయు ఆ, నా యొద్దనే ఉన్నవి గాని నా యుద్ధం ఉన్నవి కానీ ఒక్కటైనను లేదు. ఏంటది? ఏం లేదు? అప్పం ఒక్కటైనా లేదా? చదవండి. మేము చావక ముందు ఆ, నేను ఇంటికి పోయి వాటిని ఆ. నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని ఆ. కొన్ని పుల్లలు ఏరుటకై ఆ. ఉంచితినా నేను. ఆ, అప్పుడు ఏలియా ఆ. ఆమెతో ఇట్లా నేను ఆ. భయపడవద్దు, ఆ. పోయి నీవు చెప్పినట్లు చేయు. ఉమ్, అయితే ఉమ్. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి ఆ. నా యొద్దకు తీసుకురమ్ము. కండిషన్ ఏం పెట్టాడు? కండిషన్ ఫస్ట్ నాకు ఇవ్వండి, చపాతీ చెయ్యి, ఫస్ట్ చపాతీ గివ్ టు మీ. ఏమయ్యా ఇంత స్వార్థపరుడు అనలే అమ్మ. చూసావా, ఇక్కడ ఒక సూత్రం దాగి ఉందండి. దేవునికి ఎప్పుడైతే మొదటగా మనం ప్రయారిటీ ఇస్తాము, లేక ఇచ్చే విషయంలో లేక ప్రయారిటీ ఇస్తాం, ప్రాముఖ్యత ఇస్తాము, ప్రభు మనకు కలిగి ఉన్న వాటిని ఏం చేస్తాడు? ఫస్ట్ గివ్ టు మీ. చదువుమా. మొదట నా యొద్దకు తీసుకురమ్మని, ఆ. తర్వాత నీకును బిడ్డకును అప్పములు చేసుకొను. ఆ, భూమి మీద అది అనలేదు. యెహోవా భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఉమ్, బుడ్డిలో నూనె ఆయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అని. ఎంత స్టేట్మెంట్ చెప్పాడు. పిండి అయిపోదు, నూనె నెలకు ఒక 5 కిలోలు తాగుతాం మనం నూనె కదా అట్లీస్ట్. అంటే 3.5 సంవత్సరాలు దేవుడు ఆమెని ఏలియాని బట్టి ఆమెను ఏం చేశాడు? ఏలియాని బట్టేనా ఆమెను పోషించాడు. ఆమె అంతమంది విధవరాళ్ళు ఉన్నారు కదా, ఆమెను ఎందుకు ఎంచుకున్నాడు? దేవుడు ఇట్లా కృప పొందినమాట ఆ స్త్రీ కదా. 3.5 years ఆమె వాళ్ళ ఇంటి వాళ్ళు ఏ కరువు, దేశమంతా కరువుతో అల్లాడుతుందండి. కానీ ఏ కరువు లేకుండా ప్రభు ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని పోషించాడు. బికాస్ ప్రభుకు ప్రయారిటీ ఇచ్చాడు, దేవుని సేవకుడికి ప్రయారిటీ ఇచ్చాడు. 3.5 years మనం కూడా ఎంత పిండి తింటామో, నెలకు ఒక 5 కిలోలు తింటామా? ఎక్కువ తింటాం కదా. కొంతమంది ఎక్కువ చపాతీలు తింటారు, బాగా తింటారు. ఎంత అసలు పిండిగా కొదువే లేదంట. తర్వాత నూనె కాదు, నూనె ఇష్టం వచ్చినట్టు వాడి ఉంటుంది అమ్మ. మీకు తెలుసా లేడీస్కి నీళ్ళు చాలా ఇష్టం, తర్వాత నూనె ఇష్టం లేదా? ఇష్టం ఉందా? ఇష్టం, చాలా ఇష్టం. వీలు కాదు కానీ ఆ బ్యారల్స్ ఇచ్చిన ఏంటి వాళ్ళు ఇంకా కొదువే ఇంకా కదా. దే వాంట్ మోర్. ఎందుకంటే కూరల్లో ఎక్కువ మనం ఎక్కువ నూనె ఎక్కువ వాడితే ఎక్కువ టేస్ట్ వస్తుంది మన భ్రమ కదా. నూనె ఫ్రైస్ ఇవన్నీ మనకి చూసారా. అండ్ గాడ్ ఆశా విషయంలో ఏంటి మరి మన దేవుడు ఎంతో ఆశీర్వదించే దేవుడు. 62వ కీర్తన 5 నుంచి చదవమా. 62వ కీర్తన 5వ వచనం చదుదాం. 62 Psalm 5th verse చదుదాం. నా ప్రాణమా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము. చదువు. ఆయన వల్లనే చదవండి. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారం. చదువు. నా ఎత్తైన కోట ఆయనే. నా బలమైన ఆశ్రయ దుర్గము. సో ఎంత డిపెండ్ అవుతున్నాడు చూడండి దేవుని మీద. ఎవరు కీర్తన రాసింది? ఎవరు? దావీదు రాశాడు. చూడు, ఈజ్ డిపెండింగ్ సో మచ్ ఆన్ ద లార్డ్.
118 దావీదు కీర్తన 8వ వచనం చూద్దాం. 118:8 చదువుమా. 118:8 118:8 మనుషులను నమ్ముకొనుట కంటే అది అన్నైతే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను రాజులను నమ్ముకొనుట నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అదేంటండి, మనం నమ్మకుండా ఈ లోకంలో ఎట్లా బతకగలం? మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకుంటే కంటే ఏటా మనుషులను నమ్మకుండా ఎట్లుంటామండి? దేవుని కన్నా ఎవరిని నమ్మదు, దేవుని కన్నా ఎక్కువగా కదా. ఏమన్నాడు? మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఏమండి? సో హీ డిపెండెంట్. ఆశ రెండో క్యారెక్టర్ మనం ఏం చూస్తున్నామంటే హీ డిపెండెంట్ అపాన్ ద లార్డ్. ప్రభు మీద ఆనుకున్నాడు, విజయం పొందాడు. బాగా ఏంటంటే కొల్ల సొమ్ము బాగా దొరికిందా? ఎస్, వెరీ మచ్ వెరీ మచ్. అవన్నీ తీసుకొచ్చి మరి దేవుని మందిరంలో అతను పెట్టేసినట్టు మరి అతను మనకు అర్థమవుతూ ఉందండి. యెరూషలేం తిరిగి వచ్చాడ. నెక్స్ట్ ఇంకో సంగతి చూద్దాం చూడండి. అతన్ని ముందుకెళ్దాం. నెంబర్ 3 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం. ఈసారి 16 వచ్చింది చదువుదాం. 15, 16 అది ముయ్యకండి. మొదటి 2వ దినవృత్తాంతాలు 15, 16 చదువుమా. మరియు తన తల్లి అయిన మయాక ఆ, అసత్యమైన యొక్క దేవతాస్తంభము నిలిపినందున ఏంటది? అసత్యమైనదా? అసహ్యమైన అసహ్యమైన ఒక దేవతాస్తంభము నిలిపి ఉండెను. నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. అమ్మ, ఏంటి ఈయన పరిస్థితి? తల్లి ఏం చేసిందంటే ఒక అసహ్యమైన అషేరా అని ఒక దేవత ఉండేది. దాన్ని పట్టుకొని ఈమెం చేసేది? దాన్ని పూజ చేసేది, లేక సర్వీస్ చేసేది. ఇది విన్న ఈ ఆశాగారు ఏం చేశాడంటే తల్లిని వెరీ గుడ్ అమ్మ సీక్రెట్గా చేసుకున్నాడా? ఏమన్నాడు? పట్టపు రాణి కాకుండా ఆమె హానర్ కదండి. పట్టపు రాణి అంటే రాజుగారి తల్లి, హానర్ కదా. మహారాణి గారి రాజుగారి హానర్ తల్లి కదా. కానీ ఈవెన్ ఏం చేశాడంట? ఈ అస్తారోతు దేవతల్ని ఆరాధించవలన ఆ పోస్ట్ నుంచి తీసిపడేసాడంట. చాలా ఈజీయా? ఎవరినన్నా కరెక్ట్ చేయొద్దు, కానీ మన వాళ్ళు మన సొంత వాళ్ళు చేయలేవు. చేస్తే ఏమంటారు? చెప్పక నాకు పెద్ద నిన్న కాక మొన్న వచ్చింది అంటారా? అసలు ఈ మాట ఎవడింటాడు? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త తన సొంత ప్రజల మధ్యను సొంత ఇంటిలోను ఏం కాడు ఘనతను ఉందడని ఉన్నాడు. యూ విల్ నాట్ గెట్ ఎనీ హానర్ ఇన్ యువర్ హోమ్. నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారని ఒక దగ్గర. దేనిని బట్టి? ప్రభుని బట్టి కదా. మనం లెక్క చేస్తారా? ఎవరన్నా చెయ్యరు. లైట్ ప్రభునే లెక్క చేయదు. ఇక మనల్ని ఏంటే మన గురుగారిని లెక్క చేయాలి. మనల్ని ఏంటి ఇంకా లైట్ తీసుకుంటారు. సాలేరా చెప్పావు అన్నారు, కానీ అదే అర్థం కదా. ఎవరికన్నా నువ్వు చెప్పినావంటే ఏంటి? చాలా చాలా ఆపాప. ఎందుకంటే ఎవరి మాటనో నమ్ముతారు, కానీ నీ మాట ఎవరు నమ్మడం? నీ మాట నమ్మడం. అది నిజమైనా సరే, సత్యమైనా సరే. అసత్యమును బయట చెప్పని ఏంటి నమ్మేస్తాడు. నిజండి మాకు విచిత్రమైన క్యారెక్టర్ ఉంటుంది. మనది ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ నమ్ముతాం. మనం లోపల వాళ్ళు ఏంటి? ఏబి నోరు మూసుకొని నాకు తెలుసు అన్నీ, నేను నీకన్నా పెద్దదాన్ని అంటది. నువ్వు ఎంత జ్ఞానోపదేశం చేయి ఏంటి లైట్ తీసుకో. ఎందుకో తెలుసా? ఎందుకండి సొంత వాళ్ళంటే అంత మనకేమంటారు అందుకని ప్రవక్త తన సొంత దేశంలోను సొంత ఇంట్లోను ఎవడు ఘనహీనుడు అంట. ఘనత ఉండదు వాడికి. ఉంటుందా? ఉండదు. పట్టించుకోరు నిన్నెవరు. వాళ్ళకి ఏమి నీతి మాటలు చెప్పినా ఏంటదా? మా డాడీ ఎట్లా బాగా మాట్లాడుతున్నాడు. అదే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చెప్పని అమృతం కదా. అంతే. అందుకని హిందీలో గర్కా మురిగి దాల్ బరాబర్ అన్నాడు. ఇంట్లో కోడి కూడా ఎట్లుంటుందంట? పప్పులాగా ఉంటుంది. కానీ బయట పక్కింటి పుల్లకూర ఎట్లుంటుంది చెప్పండి? చాలా టేస్టీగా ఉంటుంది కదా. అంతే కదా, మనిషి నేచర్ అండి అది. సో ఏం చేశాడంటే చాలా సాహసం చేసి
ఎప్పుడైతే ఈ విషయం చేసిందో అమ్మ, ఆమెను అక్కడి నుంచి ఏం చేశాడు, తీసేశాడు. మీరు ఊహించండి, ఆ అమ్మ ఎంత రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. నన్ను ఈ పని చేసి నా కడుపును పుట్టాడు ఆశ ఇంత దూరం ఎదగటానికి నేను కారణం. నువ్వు నన్ను ఏం చేసావు, పట్టపరానిది లేకుండా తీసి పడేశావు. ఎంత అవమానం నాకని బహుశా బాగా అసలు గింజుకొని ఉండొచ్చు. దేవుని కోసం నిలబడ్డామంటే నీ ప్రజలు నీ మీద ఏంటి ఒక్కోసారి వాళ్ళు చాలా దుఃఖపడతారు కదా నీ మాటలు బట్టి. నువ్వు ప్రభు కోసం నిలబడ్డావు కాబట్టి చాలా విషయాలు వాళ్ళు హర్ట్ చేస్తున్నావు, వాళ్ళతో ఏకీపించవు. సో ఏమవుతారు వాళ్ళు, దే డోంట్ హానర్ యూ మచ్ కదండి. అవునండి. కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేస్తారు చూడండి. సామెతలు 25:5 తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 25:5 చదువు. సామెతలు 25:5. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన యెడల. ఏమండి, రాజు అన్ని విషయాలు చూడండి అలా తలకాయ ఎత్తండి. రాజు అన్ని విషయాలు ఏంటి, ఈ కెనాట్ డూ. అందుకని కొంతమంది మంత్రుల్ని వాళ్ళని పెట్టుకుంటాడు. వాడు సరే దుర్మార్గుడు ఉన్నాడు అనుకో, ఎవరు రాజు దగ్గర పనిచేసేవాడు మంత్రి ఎవడో కదా, మంత్రులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కొంతమంది కదా. దానివల్ల ఈ రాజ్యం ఏమైపోద్దంటే పాడైపోద్ది, వీడి రెప్యుటేషన్ పాడవద్దు. సో అట్లాంటి వాళ్ళు తొలగిస్తే ఏమవుద్దంట, సింహాసనం. మీరు చూడండి, అసలు సంగతి ఏంటారు, అసలోడు కన్నా ఈ చెంచాగాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళే ఎక్కువ జడగొడుతుంటారు అన్నమాట. అర్థమైందా మీకు, ఎక్కువ వీళ్ళే అసిస్టెంట్లు వీళ్ళు ఎక్కువ జడగొట్టుకుంటున్నారు, అవునా కదా. వాళ్ళు తీసుకొని సార్ ఇమ్మన్నాడని గెహాజ్ ఇట్లా చేశాడు కదా. మా అయ్యగారు ఇమ్మన్నారని వెండి బంగారం కొట్టేదాన్ని చూశాడు అక్కడ. ఎక్కడ చెప్పండి, ఎక్కడ సంగతి చెప్తున్నాను, నయమాన్ దగ్గర. ఏమన్నాడు ఇప్పుడు చెప్పమ్మా, మన చదువుదాం 25:5. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించడలా. ఫస్ట్ మనకు దగ్గరన వాళ్ళు మనకు హాని చేస్తారండి కదా. చాలా విషయాలు అనమాట. ఈ రోజులైతే మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. రాజు దగ్గర నుంచి ఇలాంటి ద్రోహులను తొలగిస్తే ఆ సింహాసనం స్టేబుల్ అయింది. ఈ చెంచాగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఇతరులకు హాని చేస్తారండి. దగ్గర కదా, దేనో ఎవ్రీథింగ్ ఎక్కువ హాని చేస్తారు. ఈ మధ్య ఒక ఆమె చనిపోయింది, ఒక ఎమ్మెల్యే, గుర్తుందా, కార్ యాక్సిడెంట్లో. ఎక్కడ అది, షాద్ నగర్ ఎక్కడ కాదు, ఇటు అవుటర్ రింగ్ ఇటు సైడ్ అనుకుంటా కదా, వాళ్ళ పటాన్చెరు సైడ్. 5:30కో ఇప్పుడు పోయినారు ఆయన ఆమె అసిస్టెంట్. ఎందుకు పోయినారు తెలుసా, ఎందుకు, టిఫిన్ కోసం అంట. ఎక్కడన్నా హైదరాబాద్లో 5 గంటలకు నువ్వు టిఫిన్ సెంటర్ చూసినావు నువ్వు, మార్నింగ్ 5, అది కూడా అవుటర్ రింగ్ రోడ్. సిటీలో ఉంటాయిలే ఈ స్వాతి గీత ఏదో స్టేషన్ ఎదురుగా ఉంటాయి కదా, అక్కడ దొరుకుతాయి నీకు టిఫిన్స్. ఏది స్వాతి, ఇంకా ఉన్నాయి కదా, స్వాగతకి ఏదో ఉన్నాయి కదా. అక్కడ 5:30కి దిస్ ఫెలోస్ వెంట్ టు అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ అంటే తెలుసా, బాంబే రూట్. ఎందుకు పోయినారో తెలియదు, దొరుకుతాయండి అక్కడెక్కడ దొరుకుతాయి. దాబాలు ఉంటాయి కదా, ఆ దాబా వాడు మూసేసి ఎప్పుడు తెలుస్తాడు, రేపు మళ్ళీ మార్నింగ్ 11 o'clock తెలుస్తాడు. అది ఏం జరిగిందో మొత్తానికి యాక్సిడెంట్ అయింది, ఆమె ఆన్ ది స్పాట్. మళ్ళీ ఈడు బతికాడు, అసిస్టెంట్ బతికాడు అన్నమాట. సో రాజుల ఎదురుండి దుర్మార్గులను తీసేస్తే ఆ రాజు సింహాసనం ఏమండి చూశాడు, అరే మా అమ్మ చాలా హాని చేసేటట్టుంది, ప్రభు ఇచ్చాడు ఆశీర్వాదాలు, కానీ ఈమె వల్ల ఏమైపోద్ది, ఇంకా అసలు రాకుండా పోతాయేమని ఈమె అన్నాడు, మెల్లిగా తీసి పడేసాడు ఆ పాదేవం నుంచి. తీసేయగానే మండిపోయినట్టు నేను అనుకుంటా అమ్మ కదా, మండిపోయి రే ఏంటి అది, నేను కూడా అంత రియాక్షన్ అయిపోయి ఉంటుంది కదండి. మామూలుగా మనం కూడా ప్రభు కోసం జీవిస్తే ఏంటి కష్టమేనా, చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. కాంప్రమైజ్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ, బట్ ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్. ఎస్. మొదటి రాజులు 2వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి రాజులు 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు చదువుదామా. మొదటి రాజులు 2వ అధ్యాయం 5 నుంచి 10 చదువుతావా. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 10. తీసుకున్నాను చదివండి. అయితే సిరియా కుమారుడైన యోవాబు ఆ, నాకు చేసిన దానిని ఆ, ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాషాయాను ఆ, వారిద్దరికి అతడు చేసిన దానిని నివేరుడు. ఆ, అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు
రక్తం చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడచేశాడు. ఆ, నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని ఆ, అతని నెరిసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. ఉమ్, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా ఉమ్, గిలాదీయుడైన బర్జల్లై కుమారులు ఆ, నా సహాయమునకు వచ్చింది. ఆ, నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యుద్ధ భోజనం చేయవారిలో వారిని చేర్చు. ఆ, మరియు ఉమ్, బెన్యామీనీయుడైన గేరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీ యొద్దనున్నాడు. ఉమ్, నేను మహానయమునకు వెలుచుండగా ఉమ్, అతడు నన్ను శపించెను. ఉమ్, నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది వద్దకు దిగిరాగా ఉమ్. యెహోవా నా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసుకుని. ఎవరు నేను చేసేదంతా కాంటెక్స్ట్ తెలుసా ఏంటో? దావీదు ఎవరికి చెప్తున్నాడు? సొలొమోనుకి లాస్ట్ చెప్తున్నా, అరే బాబు ఇదిగో పలానోడు ఇట్లా చేశాడు, పలానా నీకు దేవుడు జ్ఞానం ఇచ్చిన ప్రకారం వీళ్ళు చేయన్నాడు అని ఒక షిమియా నోడు సంగతి చెప్తాడు అనమాట. షిమియా ఏం చేశాడంట? అబ్షాలోముని బట్టి పారిపోతుంటే ఈ షిమియా అన్నాడు వచ్చి వీడిని దావీదు ఏం చేస్తాడు? శపిస్తాడు అనమాట. తెలుసా మీకు ఇన్సిడెంట్ జరిగింది కదా? శపిస్తాడు అనమాట. నువ్వు మంచిగా అయింది, దేవుడు నిన్ను అట్లా శిక్షించాలి, ఇట్లా అయిపోవాలి, అట్లా అయిపోయింది, దేవుడు ఈ కర్స్ దెమ్ కర్స్ హిమ్ సారీ కదా. ఆ తర్వాత ఏమనుకుంటాడంటే షిమియా అన్నాడు, ఇక అయిపోయింది, దావీదు వంశం ఏమైపోయింది, ఇక స్మాష్, ఇక అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయనకి తిరిగి రాజ్యం అప్పగించాడో, రాజుగా మళ్ళీ ఎప్పుడు వచ్చాడో వీడికి భయం పట్టుకుందామట. ఎవరికి? షిమియా. అరే బాపురే, నేను అనుకుంది ఒకటి, ఇక్కడ జరిగింది. ఇప్పుడు రాజనీతి ఏంటి? ఇలా చేసిన వాళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా డెఫినెట్గా వాళ్ళు తీసేస్తారు అన్నమాట. అయితే పరిగెత్తుకొచ్చి కాలు మీద పడ్డాడు, అయ్యా క్షమించు, ఏదో తెలియక చేశాను అది ఇదంటే అప్పుడు అంటాడు, అరే నేనేం చేయను, నేను కత్తి వాత చంపను అంటాడు. అయితే సొలొమోనుకి అప్పచెప్పేసి చనిపోతాడండి. సొలొమోన్ ఇంటి ఒకరోజు పిలిపిస్తాడు, ఇక్కడ రారా బాబు షిమి, మంచి పని చేసావు, మా నాన్నని తిట్టి అనలే, ఇదిగో ఇక్కడే మా నాన్న నీకు ప్రామిస్ చేశాడు కదా, తెలకైతుంది, మా నాన్న నీకు ప్రామిస్ చేశాడు కాబట్టి ఎక్కడ ఉండాలి నువ్వు? యెరూషలేములోనే ఉండాలి. ఇక్కడే యెరూషలేములోనే క్యాపిటల్లోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండు. యెరూషలేము దాటి వెళ్ళితే నీ తలకాయ తీసేస్తా అన్నాడు మనం. అది కండిషన్. అమ్మ తంతే గార్ల బుట్లో పడ్డా అనుకుంటాడు ఆడ. యెరూషలేం మంచి సిటీ. ఒక టైం వచ్చింది, వాడికి మరణ శాసనం దేవుడు రాశాడు. అమ్మ గాడిదలు పోయినాయి అంట వీడి. దాన్ని ఎత్తుక్కుంటా ఎక్కడ పోయాడు? దీని సంగతి మర్చిపోయాడు. దేని సంగతి? దేవుడికి సొలొమోనుకి ఇచ్చిన ప్రామిస్ చెప్పాడు. కానీ సొలొమోన్ ఏం చేశాడు? వాడి మీద కన్నేసి పెట్టమన్నాడు. ఆవిడ ఎవడి మీద? పోయాడు. ఇది గాడిదలు ఎత్తుకుంటూ పోతే మెసేజ్ వచ్చింది, సార్ ఇట్లా షిమి అన్నాడు యెరూషలేం దాటాడు అంటే వాడు పట్టుకురామన్నాడు. బ్రదర్ ఎక్కడ పోయినావు అంటే, సార్ నేను మా గాడిదలన్నీ పోయినాయి అని ఈ గాడిద చెప్పాడు. చెప్తే బాబు ఇక నేనేం చేయలేను, నీకేం కండిషన్ పెట్టాను? యెరూషలేం దాటొద్దు, దాటిన పక్షాన చంపేస్తా అన్నాడు. కరెక్టేనంటే కరెక్ట్ అన్న, చంపేయడు. దేవుని అంటే రాజు కింద నుంచి దుర్మార్గులను తీసేస్తే ఆ రాజ్యం ఏమవుద్దంట? ఎస్, సంఘం కూడా అంతే. మనకు తెలియదండి ఎవడు దుర్మార్గుడు ఏడు మంచోడు, అందరూ మనం ఎట్లా కనిపిస్తున్నాం? ఆ పీపుల్ లుక్ వెరీ గుడ్, కానీ గాడ్ నోస్ అన్నమాట. అందుకని దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు? మనుషులు ఫిల్టర్ చేసేస్తాడు అనమాట. ఎందుకు చేస్తున్నాడో మన మనసు అంతా వికలం అయిపోతాం, తెలియదు కదా. బిగ్ పిక్చర్ మనకు తెలియదు ఏంటో మనకి. ఇక్కడ చూడు డేవిడ్, మనం చూస్తే అబ్బా అంత దుర్మార్గుడు ఆ సొలొమోన్ అని. సొలొమోన్ ఎందుకు ఆ పని చేశాడు? వీడు ఉంటే కనుక మా నాన్న అన్నాడు ఏంటి, నన్ను నాకు కూడా హాని చేయొచ్చు. రాజనీతి ఏంటంటే శత్రుశేషం ఉంచుకోరు అనమాట. ఎందుకు? రేపటి దినాన్ని వాడు మళ్ళీ లేచి మళ్ళీ నాకు రిపీట్ చేయొచ్చు. సో ఆడిని ఏం చేద్దాం? వాడిని నిర్మాణం చేసేస్తాం, లేక దేశ బహిష్కరణ చేసేస్తారు ఆవిడ, లేక చంపరణ చంపేస్తాం. షిమి అన్నాడికి మరణ శిక్ష రాశాడండి, అంతే, వెళ్ళిపో అన్నాడు ఆవిడ. చూసావా? అంటే యెరూషలేములో దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం సేఫ్గా ఉండేవాడు ఎవరో? షిమి కదా. క్షమించాడు ఆవిడ. కానీ ఒకరోజు ఏమైపోయాడు? హీ వాంట్స్ టు గో బ్యాక్. మర్చిపోయాడు అన్నమాట ఇదంతా. ఏంగానే సొలొమోన్ ఈజ్ వెరీ బిజీ విత్ హిస్ వైఫ్స్, నో బడీ విల్ లుక్ అనుకున్నాడు. కానీ వాడి మీద కన్నీసి పెట్టాడు. అరే ఎప్పుడైనా వీడు యెరూషలేం దాటితే నాకు యూ గివ్ మీ మెసేజ్ అన్నాడు. చూసావా? ఎస్,
ఏంటి వాళ్ళ తల్లిని ఇక్కడి నుంచి మయక్క అన్న ఆమెని పట్టపు రాణిని కాకుండా తీసి పడేశాడు కదా. ఈ వలన అన్నీ క్లీన్ చేసిన దేశం అంతా మళ్ళీ పొల్యూట్ అయిపోద్దాము. రేపు దినాన ఏం చెప్తారండి, ఏమయ్యా మీ అమ్మనే అస్తారో దేవతను పూజ చేస్తుంది, ఆమెనే మనకుండా మా దేవతను తీసినావే అంటారా? అంటారు. అందుకని ఏం చేశాడు? అదండి సంగతి. ఇంకో సంగతి లాస్ట్ చూసేద్దాం. ఇంకోటి చూడండి, ఆసా గారి 2వ దినవృత్తాంతాలు 16 అధ్యాయం 1 వచనం. 2వ దినవృత్తాంతాలు 16 అధ్యాయం 1 వచనం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయోషా ఆ, యూదా వారి మీద దండెత్తి ఆ, బయలుదేరి ఆ, యూదా రాజైన ఆసా యొద్దకు ఆ, రాకపోకలు జరుగుతున్నట్లు ఆ. రామాను కట్టింపగా చదవండి. ఆసా యెహోవా మందిరం నందును ఆ, రాజనగరు నందును ఆ. ఉన్నత బొక్కసములలోని బొక్కసం అంటే ట్రెజరీ. వెండి బంగారములను తీసి ఆ, దమస్కులో ఆ, నివాసము చేయు సిరియా రాజు బెన్హదదు వద్దకు ఆ. దూతల చేత పంపించి చదవండి. నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. ఆ, వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఉమ్, ఇశ్రాయేలు రాజైన బయోషా ఉమ్, నన్ను విడిచి ఆవలికి పోవునట్లు ఉమ్, నీవు అతనితో చేసి ఉన్న సంధిని ఉమ్. భంగము చేయమని వర్తమానం చేశాను. ఏం చేశాడండి ఇక్కడ? కూషీలు వచ్చినప్పుడేమో ఎవరి మీద డిపెండ్ అయ్యాడు? పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు డిపెండ్. ఇక్కడ ఏంటంటే ఇస్రాయేల్ రాజు వచ్చాడండి. ఈసారి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక మెసేజ్ పంపించాడు సిరియా రాజు బెన్హదద్. అన్ని దేశానికి రాజు పంపించి, బాబు ఈ బెన్హదద్ ఆడేవాడు సిరియా రాజు కాదు, ఆయన పేరేంటి, బయషా అన్నాడు నన్ను ట్రబుల్ చేస్తున్నాడు, సో నువ్వేం చేయాలి, వచ్చి వాడిని డిస్టర్బ్ చేయి అని. ఎక్కడి నుంచి ఇచ్చాడు డబ్బు? దేవుని మందిరంలోంచి వెండి బొక్క. అప్పుడు అది గుర్తుందా? అప్పుడు అన్ని అవన్నీ తీసుకొచ్చి కొల్ల సొమ్ము తీసుకొచ్చారు. ఇవన్నీ దేవుని మందిరంలో పెట్టాడు. దీన్ని ఇప్పుడు దేనికి వాడుతున్నాడు? కాదు, సొంత ఖర్చుకు కాదు, శత్రువుగా భావించడం వారి కోసం లంచం ఇస్తున్నాడు. ఎవరికి? సిరియా రాజు. అంటే దేవుని మీద డిపెండ్ కాకుండా మెల్లిగా ఏం మనసు వచ్చేస్తుంది, ఈ బిగాన్ టు డిపెండ్ ఆన్ పీపుల్ అనమాట. చూసారా? మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఒక వయసు వచ్చిన తర్వాత, లైఫ్లో స్టేబుల్ అయిన తర్వాత ప్రభువు మీద ఆనుకోవటం మర్చిపోయి ఏం చేస్తామండి, మనుషుల మీద ఆనుకోవడం చాలా బ్లండర్ చేసేస్తామంట. అదే పని చేశాడనమాట. చేసి వెండి బంగారం ఇచ్చి, బాబు నువ్వు వచ్చి వాడికి బెదిరించు. ఎవరికి? బయషా అన్న రాజుకి. వీడు నన్ను విడిచి వెళ్ళిపోతాడన్నాడు. బెన్హదద్కి ఏం తెలుసు అండి? వాడేం చేశాడు? సిరియా రాజు అంట. వాడేం చేశాడు? వెండి బంగారం తీసుకొని వాడిని బెదిరించి వాడు పారిపోయాడు. అదే అక్కడ 10th వస్తుందమ్మా, 10th వస్తుంది. 16:10 చదువు. దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి ఒక్క నిమిషం చూడు ఒకసారి ఏం ప్రకటించాడు. 7th verse. ఎస్. కాలమందు ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి ఆ, అతనితో ఇలాగ ప్రకటించాడు. చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఉమ్, సిరియా రాజును నమ్ముకొంటివే. ఉమ్, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయేది. ఉమ్, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. ఉమ్, అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఉమ్, ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఉమ్, తన ఎడల యథార్థ హృదయము గల వారిని ఉమ్, బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఉమ్, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించుటివి గనుక ఉమ్, ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఉమ్. ఆ ఏమన్నాడు? దీర్ఘదర్శి అంటే ఎవరు? ప్రాఫెట్. ఆ రోజుల్లో ప్రాఫిట్స్ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నారా? లేరా? ఉన్నారా? కొంతమంది ప్రాఫిట్ అని పెట్టుకుంటారే, వాళ్ళు ఇచ్చే ప్రవచనాలు వేరే. సైకిల్ ఎక్కడ తప్పిపోయింది, మీ ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు, మీ ఆవిడకి ఏ చీర ఇష్టం, ఇదేంటిది దేవుని వర్తమానాన్ని ప్రజలకు చెప్పేవాళ్ళు. బికాస్ దేర్ ఇస్ నో బైబిల్. ఇప్పుడు బైబిల్ ఉంది, 66 గ్రంథాలు ఉన్నాయి. దేవుడు నీకు ఏం చెప్పదలుచుకున్నాడో ఇందులో ఉంది. ఇంకా చెప్పాల్సి కొన్ని అక్కడ పోయి చెప్పిస్తాడు, కొన్ని అక్కడికే పోయి చెప్పాను, కొన్ని మిస్టరీస్, కొన్ని సంగతులు. ఇక్కడ మానవుడు తెలుసుకోవాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అప్పుడు లేదు కాబట్టి ఏంటి, హనాని అనే ప్రవక్త వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. బాబు ఏం చేయాలి, నీ మతి తప్పి ప్రవర్తించావు అన్నాడు కదా, యూ గాన్ మెంటల్ యార్ అన్నాడు ఆవిడ.
కదా తర్వాత వాళ్ళు చూడు ఇప్పుడు ఉంటుంది అసలు కథ చదువు కంటిన్యూ చేయి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి ఎందుక అంత కోపం నీకు? చెప్పండి ఎందుకు వచ్చింది కోపం? ఇంకే కారణం నిజం చెప్పినందుక కరెక్షన్ చేసినది. నువ్వెవరు నన్ను కరెక్షన్ చేయలే కానీ చదువుమా ఇప్పుడు చూద్దాం. అతని మీద కోపగించి రౌద్రం చూపి అయ్యో ఏం చేశాడండి? అంటే దేంట్లో పడేశాడు? తలకాయ అతన్ని ఇది ఎట్లా ఉందంటే భర్త కొట్టినందుకు కాదు కానీ తోడికి కోటలు తొంగి చూసిందంట. ఏందబ్బా మా అక్క ఇంట్లో సౌండ్ వస్తుందని. నువ్వు ఎందుకు తొంగి చూడాలి ఇప్పుడు మా ఇంటికి? అది ఏం లేదమ్మా ఏంటి సార్ వస్తే చూస్తావా? భర్త కొట్టినందుకు కాదు ఇప్పుడు ఈమెకి రోగం ఏమైనా ఏడుపు మరి దేనికి తొంగి చూసావు? ఎందుకు తొంగి చూడాలి నువ్వు? ఈయన చేసిన బ్లండర్ విషయం మర్చిపోయినాడు. ఆ ప్రాఫిట్ గారు వచ్చి వార్నింగ్ ఇచ్చినందుకు ఏంటంట కోపం వచ్చేసి ఏం చేశాడు? ఆయన పోయి జైల్లో పడేసాడు. ఈ అన్యాయం కదండి, తప్ప కదా? ఎస్, ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అవుతామో వేదవ పనులన్నీ చేస్తుంటాం మనం. అసలు పాయింట్ పోయింది కదా. అయ్యా క్షమించాయా నన్ను. ఎస్ లార్డ్. ప్రవక్త అయిన డేవిడ్ కూడా ప్రవక్త వార్నింగ్ ఇస్తాడు బెత్షెబా తర్వాత. ఏమంటాడు అప్పుడు? ఎస్ నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను ఒప్పుకుంటాడని. ఈయన ఆ పని చేయడు. ఈయన చెప్పినాడు తీసుకుపోయి ఏం చేశాడు? కదా ఈయన తీసుకుపోయి ఏమన్నాడు దాన్ని? బందీ గృహంలో బంధించాడు. చదువు ఇదిగాక ఆ సమయమందే. ఎందుకు? అత్త మీద కోపం దుత్త మీద చూపించింది కదా. అత్త మీద కోపం ఎక్కడ చూపించింది? దుత్త అంటే కుండ లాంటిది అనమాట కదా, దాన్ని బగలగొట్టాడు అనమాట. ఎవరి మీద కోపం ఎవడు? కొంతమంది చూసారా, ఎవరి మీద కోపం ఉంటుంది ఎక్కడ తీసుకొచ్చి భార్యను డామ్ డూమ్ డమారాడు. ఇంతకీ ఎందుకు తిరుగుతున్నాడు మావాడు అర్థమే కాదు. వాళ్ళు ఆయన పిల్లల మీద వస్తారు ఏం చేస్తున్నాడు కదా. ఇక్కడ చూడు మనవాడు ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాదా ఎందుకు చేస్తున్నావు అట్లా? ఎందుకంటే ఇట్ డజంట్ వాంట్ టు సే హీస్ సారీ. చాలామంది మనస్సు ఈరోజు కఠినం అయిపోయింది. అసలు ప్రభువులు కానీ మనుషులు కానీ ఏం అడగరాళ్ళు? క్షమించడం. ఐఆమ్ రియల్లీ సారీ. దావీదులో అది కరెక్ట్ కనిపిస్తుంది కదా. బెత్షెబా దగ్గర పాపం చేస్తున్నా మౌనంగా ఉంటే ఒక ప్రవక్త ఎవరు ఆయన పేరు నేను మర్చిపోయాను, నాతాన్ అనే ప్రవక్త వచ్చి ఒక చిన్న స్టోరీ చెప్తాను, సండే స్కూల్ చెప్పాలనుంది నీకు డేవిడ్ అంటాడు. అట్లా అన్నది కానీ సో ఒక చిన్న స్టోరీ చెప్తాను డేవిడ్ అంటే చెప్పమంటాడు. చెప్పడం ఒక చిన్న స్టోరీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఎవడు ఆ మనుషుడు డామ్ డమ్ ఎగురుతాడు. ఈయన నువ్వే ఆ పని చేసింది అంటాడు. స్టోరీ అప్లికేషన్ నువ్వే అనగానే ఏం చేస్తాడు తెలుసా అండి దావీదు? అరే వీడిని తీసుకుని జైల్లో పడేరా అంటారు. ఏమంటాడు? నేనే తప్పు చేశాను, పాపం చేశాను, నువ్వు ఒప్పుకుంటాడండి. ఈయనేంటి పట్టుకుని జైలు పడేంటారా అన్నాడు. అండ్ అక్కడున్న జనాల్లో కూడా ఏం చేశాడంటే ఆ ప్రజల్ని హింసి బాధపరచడం స్టార్ట్ చేశాడు. ఏం చూసారా అంటే చాలాసార్లు మన రియాక్షన్ పిచ్చిగా ఉంటుంది కొంతమంది కండి. అసలు తప్పు చేసి కవర్ చేసుకొని ఏదేదో పనులు చేస్తాం. ఆశ మరి చెడిపోయిన హృదయం మనసు అంతా తిక్క అయిపోయినట్టు చూస్తున్నాడు కదండి. 12 వచ్చిన చూడమ్మా, 12 వచ్చిన ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరం పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను. ఏం రాయించాడండి అసలు? తన దాని విషయంలో యెహోవా యందు విచారణ చేయక. చదువు వైద్యులను పట్టుకొని ఎవరిని అదే నేను మా అమ్మాయి చదివినాం ఎవరు దీప్తి. అసలు లైఫ్ అంట బ్యూటిఫుల్గా ఉండాలంటే ఏది పట్టుకోవాలో ఏది వదిలేయాలో తెలవాలంట మనకి. అసలు ఏం పట్టుకోవాల్సిందే? యెహోవాని పట్టుకోవాల్సిందమ్మా. కుంటికాల్లో నడిచేవాడు వీడి కాల్లో ఏదో వచ్చిందంట, ఏమో ప్రాబ్లం మనకు తెలియదు ఏంటో. వస్తే ఎవరిని పట్టుకున్నాడంట? వైద్యుల్ని, డాక్టర్స్ని పట్టుకున్నాడట. డాక్టర్స్ తప్పు కాదు, కానీ ఆ ప్రాబ్లం ఎందుకు పెట్టాడు దేవుడు? ఎవరు పెట్టారు? ఎందుకు వచ్చింది?
అది గ్రహిస్తే ధన్యుడు. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, పలానా ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఇంట్లో, నీ శరీరంలో, యూ థింక్ ఎందుకు వచ్చింది, ఈ ఆశ సంగతి ఎందుకు వచ్చింది చెప్పండి. ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం ఆయనగా? దేవునికి ఇష్టం లేని పని చేశాడు కాబట్టి. ప్రవక్తను పోయి గద్దించినోడు పోయి ఏడబెట్టాడు. తర్వాత ఏంటి, ఆడికి పోయి డబ్బులు ఇచ్చి ఆ వయసును బెదిరించమన్నాడు. ఇవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఏం చేసేవాడండి? అది కాకుండా వైద్యులను పట్టుకున్నాడంట. వైద్యం తప్పట్లే, కానీ కానీ ప్రభువు మీద నుంచి మనసు పోయిందన్నమాట ఆయన. నాకు ఇంకా అర్థం కాదు. ఈరోజు నేను నుంచి అడుగుతాను దేవుణ్ణి, ప్రభువా చదువు కంటిన్యూ చేయాలి, కంటిన్యూ. ఆశ ఇతరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 41 సంవత్సరమున బుద్ధిమంతుడుగా అత్తరు పని వారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్గములతోనూ కాదమ్మా, 11th వస్తుంది అన్న. ఆశా చేసిన కార్యములన్నిటి గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడిన ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడిన దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఏమనుకుంటారు మీరు? బహు బాధపడ్డాడంట, కానీ ఇటు వెళ్ళదు. ఏమనుకుంటారు మీరు? గర్వమేనా? నీ తండ్రి కదా, నీ తండ్రి లాంటాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తాను ఏది నీకు అంత టెక్కు? బహు బాధపడ్డాడంట, బహు ఏమన్నాడు కదా, బైబిల్ రాస్తుందండి. ఈ వాజ్ సఫరింగ్ ఏ లాట్ అండి. వైద్యులు పట్టుకున్నాడు కానీ ఎక్కడ పోలే, దేవుని దగ్గరికి వెళ్ళలేదంట. చాలా బాధ కదండి. మనం ఇలాంటి మనస్తత్వం ఉండకుండును గాక. చాలా విచారకరం. తప్పు జరిగితే ఇమ్మీడియట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు క్షమించు, ఆయనకి ఇష్టం అని, ఆయన క్షమించే మనస్సు కలవాలి. ఈ ఆశ లాంటి అలాంటి రోగం మనకు ఏమో ఉండదు కదా, ఉండాలా? ఎస్, బాధపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు కానీ ఎటుపోలే అయ్యా ప్రభు వైపు తిరగలేదు అనమాట. ఇంతకీ ప్రాబ్లం తనకు ప్రాబ్లం కారణం ఏంటి తెలుసామా? తెలీదా? తెలీదా? మరి ఎందుకు పోలే? హృదయం కఠినపరుచుకున్నాడు. లాస్ట్లో క్వశ్చన్ చూపిస్తాను చూడండి. జీవము గల దేవుని విడుచుటకు మనకు ఎవరికే దుష్ట మనసు ఉండకుండును గాక అంటాడు. చూడు ఒకసారి చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక లాస్ట్కి చూసేద్దాం. రెడ్ పెన్స్ అండర్లైన్ చేయండి. 3వ అధ్యాయం 3:12 హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12 హీబ్రూస్ చాప్టర్ 3. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇంగ్లీష్ చదువు. బివేర్ lest there be in any of you an evil heart or unbelief in departing from the living God. తెలుగులో బాగుంది. ఏమన్నాడు? నా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఆయన శబ్దమును వినే ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకోకూడని ఆయన చెప్పాను కనుక. సో హృదయం ఏమైపోయిందంటే ఆశా గారికి కఠినం అయిపోయింది, హార్ట్ అయిపోయిందా? పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. అందుకనే గృహ కోడికలు, ఫ్యామిలీ ప్రేయర్స్. అందుకనే మన భ్రమల్లో పడకుండా. ఈ భ్రమల్లో పడ్డాడా ఆశ లేదా చెప్పండి ఒకసారి. ఏం భ్రమలో ఉన్నాడండి ఆయన? తగ్గిపోతుంది అనుకున్నాడా? ఏం భ్రమలో ఉన్నాడు చెప్పు. ఏం భ్రమలో ఉన్నాడు? ఇట్స్ ఓకే, తగ్గిపోద్ది. నువ్వు అన్నట్టు తగ్గిపోద్దిలే, ఇట్స్ ఓకే. కానీ అసలు కారణం దేవుడు అని తెలియదు. అసలు సోర్స్ కదా, నన్ను హీల్ చేయగలవాడు, నన్ను బాగు చేయగలవాడు దేవుడు అని తెలియదు కదండి. అవునండి, చాలా విచారకరం. ఆశ స్టార్టింగ్ బాగుందా లేదా? స్టార్టింగ్ బాగుందా? సూపర్ స్టార్టింగ్ బాగుంది. వాళ్ళ తల్లిని కూడా ఏం చేశాడు? పాపంలో ఉన్నప్పుడు తీసి పడేశాడు.
కదా, అలా కదా, పదవిని తీసేసి ఇట్ వాస్ ప్లీజింగ్ ద లాడ్. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాడు, తన హృదయం కఠినం చేసుకొని సెటిల్ అయిపోయిన తర్వాత మధ్యలో హృదయం రాగానే దేవుడిని విడిచిపెట్టే ఏమొచ్చిందంట, ఈవిల్ హార్ట్ అంటాడు ఇంగ్లీష్లో కదా, ఈవిల్ హార్ట్, దుష్ట హృదయం వచ్చేసింట. పాపము వల్ల కలుగు భ్రమచేత. పాపం ఏం కలగజేస్తుందండి? నిజమేనా? భ్రమ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించేదే భ్రమ. మనకు కూడా కొంతమందికి కొన్ని భ్రమలు ఉంటాయి. చాలామంది మార్మల్స్ పొందారు కానీ వెళ్ళిపోతున్నా అనుకుంటారు ఎక్కడికి, ప్రభు దగ్గరికి. నీకు అష్యూరెన్స్ కావాలి, అష్యూరెన్స్ కదా, లార్డ్ షుడ్ టెల్ ఎస్, బ్యాప్టిజం తీసుకోవాలి, ప్రభు మాటలు వినాలి. ఊరికినే వెళ్ళిపోము కదా. ఈరోజు మార్నింగ్ దమ్మాయి వెళ్ళి అదే చెప్పి మోసపోకరా బాబు. చాలామంది ఈ రోజుల్లో మోసం కదా కదండి. పలానా చర్చికి వెళ్తున్నాను, తప్పకుండా ఎక్కడికి వెళ్తాను, పర్లేదు, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసాను, పర్లేదు, కొత్త బైబిల్ కొనుక్కున్నా, పర్లేదు, సంకల కీర్తన పుస్తకం ఉంది, పర్లేదు, సండే స్కూల్ మినిస్ట్రీలో, ఇవన్నీ కూడా దేవుడు లేకుండా కూడా చేయొచ్చండి. కానీ నీకు తెలవాలా అసలు ప్రభు ఉన్నాడా, లేకపోతే ఆశాలాగా మనం కూడా ఏమైపోతాం, భ్రమచేత. పాపం వల్ల కలుగు భ్రమచేత మనందరం ఇష్టం. పాపం ఏం భ్రమ కలిగేస్తుంది తెలుసా? నెంబర్ వన్ ఏం చేస్తుంది, ఏం కాదు, ఎవరు చూడలే అనుకుంటుంది. అదే పిల్లి ఏదో ఉంది తామిత, పాలు తాగుతా కలు ఏమనుకుంటుంది పిల్లి, నిజమేనా, ఎవరు చూడరా, అదే భ్రమ అంటే. నేను బాగానే ఉన్నా, నాకేం కాదా, లేక ఇతరులతో కంపేర్ చేసుకుంటుందండి పాపం. చూడు వాడు అట్లా, నేనేంటి శ్రేష్ఠుడని కాదా వానికన్నా, నో. 4 సంగతులు చెప్పాను, ఒకసారి చెప్పండి నాకు ఒకసారి. ఆయన దేవునితో నడిచాడా? ఎస్, హీ వాక్ విత్ ఇంటిగ్రిటీ. తర్వాత ప్రభు మీద డిపెండ్ అయ్యాడు. తర్వాత వాళ్ళ అమ్మగారిని ఏం చేశాడు, తీసాడా? ఎస్. నెంబర్ 4, ఆశ, మనిషి మీద ఆధారపడ్డాడు. దానికి ప్రతిఫలంగా కాళ్ళలో ఏమొచ్చిందండి అతనికి, ఒకలాంటి ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ, బట్ హీ డిపెండెడ్ ఆన్ వాట్, వైద్యుల మీద ఆధారపడ్డాడు. దాని పర్యవసానం ఏంటి, అట్లనే చచ్చిపోయాడు. ఘోరంగా కదండి. మీరేమనుకుంటారు? నాకైతే చాలా బాధ అనిపించింది కదా. ఇప్పుడు ఒక్క మాట, ప్రభా నన్ను క్షమించంటే ఏమేది, ఏమేదండి, ఒక్క మాట, ప్రభా నన్ను క్షమించు అంటే పోయేదా లేదా, పోయేది. కానీ అనలే. చాలామంది అండి తిరిగి రారు తెలుసా, అసలు తిరిగి రారు. అదొక వాళ్ళకి ఏంటిది, ఈగో, అహంకారం ఉంటుంది అన్నమాట. ఎందుకు వెళ్ళాలి, అసలు నన్ను గురించి ఏమనుకుంటారు వాళ్ళు కదా, నన్ను గురించి ఏమనుకుంటారు, అదే భ్రమ అంటే. మన ఆరాధనలో కూడా కొంతమంది గిలిగో మొత్తానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడుగుతాం, ఎప్పుడు కలిసినా రండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నా అంటే అక్కడ సతీష్ దగ్గరికి. సతీష్ అంటే నేను చెప్పాను, సతీష్ ఏంటో రెండు ఇద్దరు వ్యక్తులు వెళ్ళగలరు, బాగా ధనవంతులు, బాగా భక్తి గలవాళ్ళు, అంతే. ఇంత దూరం నుంచి సతీష్కి వెళ్ళాలంటే నీకు అదిరిపోద్ది. ఆవేశంతో 2 వారాలు వెళ్ళొచ్చండి, తర్వాత ఏమో చెప్పు, ఎవడు వెళ్తాడే అంత దూరం, 1.5 hour ప్రయాణం విత్ మెట్రో. ఎవరు అంటారు, బాగా భర్త నీ ఇక్కడ పక్కన పో అంటాడు. ఎందుకు చెప్తానంటే, ఎస్, లెట్స్ నాట్ ఆ పాపం అనే భ్రమలో పడకుండా గాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మన వినికిడి యొక్క మాటలను దీవించను గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల ఉంచో, విన్న వాక్యాన్ని బట్టి. అదిగో ఆశా జీవితం మనం యోచన చేసామండి. ఆశా లైఫ్ ఏంటి మన పరిస్థితి, థింక్ చేద్దాం. ప్రభు బిడ్డలను సరి చేసుకొని ముందుకు సాగుదాం. ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. మరి మనం ముగించేసుకుందాం.